కొడాలి నాని అనుచరుడు కాలిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు దుకాణంపై పెట్రోల్తో దాడి చేసిన ఘటనలో కాలి అరెస్ట్ అయ్యాడు. కాలిని నిన్న అస్సాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొడాలి నాని అనుచరుడు కాలిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు దుకాణంపై పెట్రోల్తో దాడి చేసిన ఘటనలో కాలి అరెస్ట్ అయ్యాడు. కాలిని నిన్న అస్సాంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొడాలి నాని అనుచరుడు కాలిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు దుకాణంపై పెట్రోల్తో దాడి చేసిన ఘటనలో కాలిని అరెస్టు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాళీ, చెప్పండి, కొడాలి నాని అనుచరుడు కాలిని కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర కార్యాలయం పైన దాడి కేసులో ప్రధాన నిందితుడు వైసీపీకి సంబంధించి అటు గుడివేడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి సంబంధించిన ముఖ్య అనుచరుడు కాళీని పోలీసులు ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరిగింది. అయితే అటు వైసీపీ నాయకుడిగా మెరుగుమాల కాళీని నిన్న అస్సాంలో అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం గుడివాడ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అదేవిధంగా వైద్య పరీక్షల అనంతరం గుడివాడలో ఉన్న మెజిస్ట్రేట్ ముందు కాళీని హాజరుపరచడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసులో 13 మంది నిందితుల్ని నెల్లూరు జైల్లో ఉన్నారు. అటు కాళీ అరెస్ట్ పైన మండలి సంబంధించిన హనుమంతరావు, అదేవిధంగా 2022లో జరిగిన స్వల్ప ఘటనలకు సంబంధించి కేవలం కొడాలని అనుచరులు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ రకంగా వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేయడం ఇదంతా కూడా జరుగుతుందంటూ కూడా అటు వైసీపీ నేతలు ఈ అరెస్టులను కూడా ఖండిస్తున్నపరుస్తుంది. ఇక వైసీపీ నాయకులు కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదు. అది ఏం జరిగినా సిద్ధంగా ఉన్నామంటూ కూడా నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా అటు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు సంబంధించిన టీడీపీ కార్యాలయం పైన దాడి కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కీలక పురోగతి సాధించారని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో కాళీని నిన్న అస్సాంలో అరెస్ట్ చేయడంతో పాటు ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే మరికొంతమందిని కూడా ఈ కేసుకు సంబంధించి కొంత అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు సంబంధించిన గుడివాడలో టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు జరిగింది. అయితే దీనిలో ప్రధానమైన నిందితులందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఈ దాడికి సంబంధించి ఎవరు ప్రేరేపించారనే అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొడాలి నాని అనుచరులుగా పేరున్న వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇది కనుక కొడాలి నానికి చేయమనే అంశం ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా కొడాలి నాని పైన కూడా అరెస్ట్ చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు అయితే కొంత వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు అని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.